తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లు సోషల్ మీడియా హ్యాండ్స్ డిజిటల్ విధ్వంసంపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. రాష్ట్రానికి సంబంధించిన డిజిటల్ వెబ్సైట్ల నుంచి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు సంబంధించిన ముఖ్యమైన కంటెంట్ తొలగించడంపై కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆ కంటెంట్ తెలంగాణ చరిత్రలో అంతర్భాగమని, ప్రజల ఆస్తి అని, డిజిటల్ ఆస్తులను రక్షించడానికి, భవిష్యత్తు తరాలకు ఈ విషయాన్ని భద్రపరచడానికి తక్షణ చర్యలు అవసరమన్నారు. డిజిటల్ విధ్వంసంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎస్ శాంతికుమార్కి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోకుంటే బీఆర్ఎస్ పార్టీ తరపున న్యాయపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. సర్కార్ వెబ్సైట్లో తెలంగాణకు సంబంధించి ముఖ్యమైన సమాచారం తొలగింపు. కేటీఆర్ స్పందనపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. సాయిమాధవి, గతంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే ఇటు సర్కార్ వెబ్సైట్లకు సంబంధించి ప్రభుత్వ వెబ్సైట్ లో అనేక సమాచారాలను క్రోడీకరిస్తారు. ఆ వెబ్సైట్లకు సంబంధించి గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించిన సమాచారమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలను కూడా ఆ వెబ్సైట్ లో పొందుపరిచారు. వాటన్నింటినీ కూడా క్రమక్రమంగా తొలగిస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమార్ కి గతంలో కూడా ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ నేపథ్యంలో అయినప్పటికీ కూడా స్పందన రాకపోవడంతో మరోసారి వాళ్ళ ఎక్స్ వేదికగా శాంతికుమార్ కి ప్రశ్నించారు. ఏదైతే గత ప్రభుత్వం చేసిన అనేక కార్యక్రమాలను వెబ్సైట్ లో పొందుపరిచాము, అలాంటి వెబ్సైట్ ని వాళ్ళ ఎందుకు ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు అంశాలను, అవి ప్రజల ఆస్తి, ప్రజలకు సంబంధించిన ఆస్తి, అలాంటి ఆస్తిని ఎలా తొలగిస్తారు, భావి తరాలకు ఏమని సమాధానం చెప్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ మీరు చర్యలు తీసుకోకపోతే, యథావిధిగా సమాచారాన్ని పొందుపరచకపోతే మేము న్యాయపరంగా కూడా వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎక్స్ వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ శాంతికుమార్ ని కోర్టు చేస్తూ అడిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, గత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, నాటి తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు పోరాడిన తర్వాత సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అనేక విషయాలను ఆ వెబ్సైట్ లో పొందుపరిచారు. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఆనవాళ్లు, తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలతో పాటు గత 10 సంవత్సరాల్లో అనేక అవార్డులు, రివార్డులు కూడా ఆ కేంద్ర ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయ సంస్థలు సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డులు, రివార్డులు ఇచ్చింది. వాటి అన్నింటినీ కూడా వెబ్సైట్లలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో అలాంటి అనేక అంశాలను తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తొలగించడంపై ఆక్షేపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో సీఎస్ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే స్టాప్ చేసి దాన్ని యథావిధిగా కొనసాగించి గత కొద్దిగా తొలగించిన సమాచారాన్ని కూడా యథావిధిగా మళ్ళీ పొందుపరచాలని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. ఒకవేళ పొందుపరిచినట్లయితే ఖచ్చితంగా మేము లీగల్ గా వెళ్తాం, లీగల్ గా ప్రొసీడ్ అవుతాం, చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అయితే గత ప్రభుత్వం చేసిన మంచిని జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా కుట్రలు చేస్తారని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అనేక మార్లు కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గత ప్రభుత్వం ఆనవాళ్ళు జరిపిస్తాం, గత ప్రభుత్వం చరిత్రను తీసేస్తామని చెప్పి వక్రీకరించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే చెప్పిన మాటలన్నీ కూడా ఇవాళ నిజమవుతున్నాయి. అంటే ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో ఈ విధంగా తొలగిస్తున్నారనే అనుమానాలు కూడా మరోసారి రేపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఏదేమైనా తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల చరిత్ర, తెలంగాణ ఏదైతే తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తొలగించడానికి వీల్లేదని చెప్పేసి కూడా చాలా మంది మేధావులు పోస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి యథావిధిగా ఏదైతే వెబ్సైట్ ఉందో వెబ్సైట్ లో అన్ని పొందుపరచాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.